పూజించాలి కూడా. గురుగారు మరొక సందేహం అండి. పాండురంగ విఠల్ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వ్రతాల సమయంలో స్త్రీలు భర్తకు ఎటువైపు కూర్చోవాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. వ్రతాలే కాదు, ప్రతి పూజా కార్యక్రమంలో శాస్త్రం చెప్పినది కుడివైపు కూర్చోవాలి. ఇప్పటి కాలంలో చాలామంది ఎడమ వైపు కూర్చోబెడుతున్నారు. కుడివైపు కూర్చుంటే కాదని మరీ కూర్చోబెడుతున్నారు. ఒక్క వైశ్వదేవం అంటాం, ప్రాజాపత్యం అంటాం, హోమాలు. ఆ రెండు హోమాల సమయంలో మాత్రం వామభాగంలో ఎడవ భాగంలో కూర్చోవాలి. అది తప్ప తక్కిన ఏ సమయంలోనైనా భర్తకు భార్య కుడివైపే ఉండాలి. మనకు ఆగమశాస్త్రం చెప్తుంది, వైకుంఠంలో లక్ష్మీదేవి కూడా కుడివైపే ఉంది. దక్షిణ పార్శ్వే స్థితాం లక్ష్మీ అని మనకు శ్లోకం చెప్తుంది. అమ్మవారు స్వామి కుడివైపే. అలాగే పార్వతి శంకరునికి కుడివైపే ఉంటుంది. దక్షిణ అంకస్థితాం. అయితే అర్ధనారీశ్వర రూపంలో మాత్రం ఆమె వామభాగంలో ఉంటుంది. కానీ విడిగా కూర్చోవాలన్నప్పుడు మనకు స్కాంద పురాణంలో కూడా పార్వతీ పరమేశ్వరులను పూజించేవారు దక్షిణాంక స్థితాం దుర్గాం అని వ్యాసుడే చెప్పాడు. బ్రహ్మకు సరస్వతి అక్కడే కూర్చుంటుంది. మనకి వామభాగం ఆచారం ఎందుకు వచ్చినది అని ప్రశ్నిస్తే, వివాహ సమయంలో నాకబలి ప్రధానం అంటాం. అప్పుడు ఈ వైశ్వదేవం, ప్రాజాపత్యం ఇలాంటి ఒకటి రెండు ప్రధాన హోమం అంటాం. ఆ హోమం జరుపుతారు. అప్పుడు అమ్మాయిని ఎడం వైపు కూర్చోబెడతారు. కూర్చోబెట్టి కార్యక్రమం చేస్తారు. అందరి మనస్సులో అదే నిలుస్తుంది. ఓహో, పూజ చేయాలంటే భార్య భర్తకు ఎడం వైపు కూర్చోవాలి. ఒక పూజే కాదు, ఎప్పుడు కూర్చొని ఆ వైపు కూర్చోవాలనే భావం బలపడిపోయింది. పోయి ధర్మాన్ని ఆచారాన్ని పక్కకు పెట్టి అలవాటును మాత్రం మనసులో పెట్టుకొని మొత్తం వివాహ ప్రక్రియలో ఒకసారి చేసిన దాన్ని ఎల్లకాలము ఆచరిస్తున్నారు. కానీ దక్షిణ భాగంలోనే ఉండాలి. దానికి కారణం ఏమిటంటే, దక్షిణం అనేది జ్ఞాన భాగం, వామం అనేది కర్మ భాగం. భార్య భర్తకు చేయవలసిన అన్ని విధులను పక్కన ఉండి చెప్పి మరీ చేయించాలి. అంటే జ్ఞానం అంటే ఏమిటి? సలహాని. ఏ సమయంలో ఏ పని ఎంతలో ఏ విధిలో చెయ్యాలో. అందుకే కరణేషు మంత్రి అంటారు. భార్య మంత్రి, అంత సలహా ఇవ్వాలి. సలహా ఇవ్వాలంటే ఆలోచన ఉండాలి, అంటే జ్ఞానం కావాలి. ఇది ఒక కారణం. ఇక జ్ఞానం అంటే ఇది కాకుండా పరబ్రహ్మ జ్ఞానం. భార్యే భర్తను పరమాత్మ విషయంలోని పరిజ్ఞానాన్ని పొందటానికి కావలసిన సహకారం ఇవ్వాలి. అంటే అర్థం సంసారం చేయవద్దు, సంతానాన్ని పొందవద్దు అర్థం కాదు. సంసారము, సంతానము, గృహస్థాశ్రమము, అతిథి పూజ ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవన్నీ దేనికోసం? పరమాత్మ సేవ కోసం. అన్ని ఆరాధనలు, అన్ని ధర్మాలు, అన్ని కర్మలు, అన్ని విధులు భగవంతుని ఆరాధనా రూపంగా చేసినప్పుడే మన సంసారం, మన గృహస్థ జీవితం మోక్షానికి సాధనమవుతుంది. కేవలం మేమిద్దరం బాగుంటాం, మా పిల్లలు బాగుంటారు, తక్కింది మాకెందుకు అనుకుంటే పునరపి జననం పునరపి మరణం చక్రంలో తిరుగుతాం. సంసార చక్రం నుంచి తప్పించేది భార్యే, చక్రంలో చేర్పించేది భార్యే. సంసార చక్రంలో ఉన్నప్పుడు ఇహము పరము రెండు బోధించేది భార్య. ఇంత ప్రధాన స్థానం ఆమెకు ఉంది. కాబట్టి దక్షిణ భాగంలోనే కూర్చోవాలి. అది విధి. తెలిసిన వాళ్ళు చెబుతారు, కైపడి వాళ్ళు చెప్పినా వినరు. మా తాతగారు ఇలా కూర్చున్నారండి, నాన్నగారు కూర్చున్నారండి, మా ఆచారం అండి అని చెప్పుకొని అదే విషయాన్ని ఆచరిస్తున్నారు. శాస్త్రం మాత్రం అలా లేదు.